పేదోడి కడుపు కొట్టడానికి, వాళ్ళ గూడు చెడగొట్టడానికి అవినీతి అన్న సొత్లి కబుర్లు చెప్పుకోవడం దండగ. ఎమ్మెల్యేలు ఎక్కువ రేటు పెట్టి భూమి కొన్నారు. యెస్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఏ ప్రభుత్వం పెట్టినా పరిహారాలు అంతే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినా అంతే ఉంటుంది. సమస్య ఇల్లు, పేదవాడి ఇల్లు. జగన్ 30 లక్షలు ఇల్లు ఇవ్వాలనుకున్నారు. దాన్ని చెడగొట్టడం అంటే నోటి దగ్గర ముద్దలాగేయడమే. గతంలో టిట్కో ఇళ్ళు చంద్రబాబు గారు ఇస్తానంటే అది చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి మొదట. తర్వాత అవి కూడా పూర్తి చేసే పని నెత్తిన పెట్టుకున్నాడు. అందులో ఒక 50,000 ఇల్లు కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం అంతకుముందు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ళు చంద్రబాబు నాయుడు ఆపారు. లక్షల మంది పేదల జీవితాలు ఆగిపోయినట్టే కదా, వాళ్ళకి సొంత ఇంటి కల పోయినట్టే కదా. చంద్రబాబు గారు పోనీ ఒక్క ఇల్లన్నా ఇచ్చారా? టిట్కో ఇళ్ళు ఒకటి పూర్తి చేయలేదప్పుడు. ఇప్పుడు ఏదో 1,00,000 ఇస్తా ఉన్నారు, మొన్న ఒక 50,000 ఇచ్చారు. అది కూడా 2014-19లో ప్రారంభించిన వాటిని జగన్ ఒక 50,000 పూర్తి చేస్తే వీళ్ళు ఒక 50,000 ఇచ్చారు. తర్వాత ఇంకో 1,00,000 ఇళ్ళు జగన్ టైంలో తీసుకున్నటువంటి అవినీతి పరులు ఎవరిని వదిలిపెట్టడం, హౌసింగ్లో అవకతవకలు, ఇదంతా డ్రాగ్ చేయడమే. జగన్ ఇచ్చిన స్థలాల్లో చక్కగా రోడ్లేసి కాలువలు కట్టి ఆ ప్లేసుల్లో మన పేరు చెప్పుకునేలా చేయగలిగితే బాగుంటుంది తప్పించి, జగన్కి ఆ పేరు వెళ్తుందేమో అన్నటువంటి పేరుతో నిజంగా అదే ఉండుంటే కనుక వాళ్ళందరూ జగన్ కోటేయాలి కదా, జగన్ గెలవాలి కదా. అంతమందికి అంత చేసినోడు జగన్ ఓడిపోయినప్పుడు మనం ఏమీ చేయకపోతే గెలిపిస్తారా? ఆలోచించుకోవాల్సింది.